అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ అని ఏదైతే ఎలక్షన్ ముందు సాక్షాత్తు వాళ్ళ పార్టీ పెద్ద నేత అయినటువంటి ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు, ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి హామీలు అవన్నీ కూడా ఈరోజు తుంగలో తొక్కిచ్చేసి ఎండ్ ఆఫ్ ద డే నిరుద్యోగుల పాలిట ఒక పెద్ద గుదిబండగా మారింది ఈ ప్రభుత్వం. ఆ విషయం మీ అందరికీ తెలుసు, నిరుద్యోగులకు బాగా తెలుసు. ఏదైతే ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిందంట డిక్లరేషన్లో పొందుపరిచిన ఏ ఒక్క అంశాన్ని కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఈరోజు నిరుద్యోగులకు నడి రోడ్ల మీద వాళ్ళ ఈపుల మీద లాఠీలతోటి కొడుతున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. రైట్, దీనికి సంబంధించిన దాని మీద నిరుద్యోగులకు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి, అలాగే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలాగే మహిళలకు సంబంధించిన దానిలో స్కూటీల పంపిణీ, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చనిపోయినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఎట్ ఏ సేమ్ టైం 25,000 రూపాయల పెన్షన్ అనే అంశానికి సంబంధించిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎక్కడైతే ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడిందో అదే సరూర్ సభలో రేపు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి పెట్టిందనమాట. రైట్, దీనికి సంబంధించిన దాని మీద చూస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఏ విధంగా రోడ్లమ్మ ఎక్కించి గగ్గోలు పెడుతున్నారో దీని అంశానికి సంబంధించి నిజంగా ఎట్లా ఉంది, ఈ నమ్మించి నిరుద్యోగులను ఎంత నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకురాలు మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్ మహారెడ్డి శ్రేయారెడ్డి మనతో ఉన్నది. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. 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 ఓకే, ఎట్లా ఉన్నారు? మస్తున్నాను. మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నా మేడం, హ్యాపీ. ఓకే, చూస్తూ ఉన్నాం మరి ఈరోజు పాలిటికల్ కొద్దిగా రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఈరోజు నమ్మించి నట్టేట ముంచుడు, అంటే నమ్మించి గొంతు కోసుడు. ఈరోజు అప్పుడు ఏదో ఓట్ల కోసం లేకపోతే నిజంగా యువత జాబుల కోసం అని చెప్పేసి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు, డిక్లరేషన్ చేసారు. ఇలా ఆఖరికి ప్రియాంక గాంధీ నోటి నుంచి చెప్పించిన వ్యాఖ్యలు కూడా ఈరోజు వాళ్ళు విస్మరించారు. దీనికి సంబంధించి దాని మీద ఏమని మాట్లాడతారు? సో ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ అయిన తర్వాత మనం చూస్తే అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నంబర్ 1 రీజన్ ఉంది అనుంటే అది యువకుల వల్లనే. ఎందుకంటే యువకులందరికీ విషం చింది, దొంగ హామీలు ఇచ్చి ఏమీ చేయలేదు అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఇట్లాంటి యూత్ ఎంప్లాయీ డిక్లరేషన్ ఇచ్చి ప్రియాంక గాంధీ గారిని రప్పించి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఏమి కనిపించకుండా మన బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో దింపినన్న సంగతి మీకు ఇంకా నాకు ఇంకా అందరికీ తెలుసు. రైట్, సో మరి చెప్పినందుకు ఇన్ని హామీలు ఇచ్చినందుకు 5 పాయింట్లు అని చెప్పి చెప్పిండ్రు. ఒక్కటి నెరవేర్చిండ్రా? ఉన్నవి అందజేస్తలేరు. నేను నిన్ననే మా కాన్స్టిట్యుయెన్సీలో అడిగితే పిల్లలకి ఏంది స్కూల్ బట్టలు వచ్చిందా అంటే స్కూల్ బట్టలు కూడా రాలేవు. అవును, ఇంకా దానికి సంబంధించిన టెండర్లు ఇవ్వలేదు, స్కూల్ బట్టలు రాలేదు. అండ్ వాళ్ళకి ఉన్నవే మీరు చేస్తలేరు, పిల్లలు చచ్చిపోతున్నారు, మీరు కుళ్ళిపోయిన భోజనాలు పదార్థాలు పెడుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ అయింది మా నారాయణఖేడ్లో, మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నిగానం ఫుడ్ పాయిజనింగ్ కేసెస్, ఎంతమంది ముందుకు వస్తున్నారు. సేఫ్టీ అనేది లేకుండా పోయింది. మీరు ఉన్నవి కూడా కనీసం నెరవేర్చకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు హామీలకు వస్తే ఒక్కటి చేయలేదు, ఉన్నది చేస్తలేరు, చెప్పింది చేస్తలేరు. ఓకే, ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, 4,000 రూపీస్. అవును, కానీ అది లేదు. దాని తర్వాత ఏమన్నారు? జాబ్ క్యాలెండర్ 2 lakhs ఉద్యోగాలు. ఎన్ని ఇచ్చిండ్రు? 5,000 ఇచ్చినట్టున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ వేసి దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి జస్ట్ మీరు వచ్చి ఒక జాయినింగ్ లెటర్ ఒకటి ఇచ్చేసి మీరు చెప్తుండ్రు ఏమని, మేము మీకు ఇచ్చినాం జాబ్స్ అని చెప్పి చెప్తున్నారు.
కానీ మీరు నిజంగా ఏం చేసిండ్రు? దాని తర్వాత అదే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సభలో. ఏది మీరు ఇచ్చిన 90 రోజుల్లో చేస్తా అని చెప్పాను, ఏది హామీలేవి? ఆల్మోస్ట్ ఇప్పుడు 32nd మంత్, ఇది ఫస్ట్ మంత్. నో, ఇట్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకేంది, ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ దగ్గరికే వస్తున్నాం. ఇంకెప్పుడు చేస్తారు? ఒక్క 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 పని చేసింది లేదు ఎక్కడ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు పిల్లల కోసం, అది ఇచ్చింది లేదు. మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ బడ్జెట్ అయినా ప్రాపర్ గా మొత్తం మీరు ఇంప్లిమెంట్ చేసినరా అంటే అది లేదు. సో మీరు నేను చదివిండే ఒక స్టడీలో దాదాపు ప్రభుత్వం 1,50,000 వరకు ఒక్క పిల్లల మీద పెడుతుంది అని చెప్పి. నిజంగా అందుతుందా ఆ పైసలు? నిజంగా నేనైతే ఇంకా దాంట్లో కంటే తక్కువనే చదువుకున్నాను. చిన్నప్పుడు మాకు అంత స్కూల్ ఫీజు అంతగానో ఉండకుంటుండే. సో ఇప్పుడు మనం అంతా పైసలు పెట్టినా మనం ఎందుకు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం? అదే ఇప్పుడు తమిళనాడులో స్కూల్కి సంబంధించి విజయ్ వచ్చిన తర్వాత ఒక రేట్ ఫిక్స్ చేసిండు ఆయన. ప్రైవేట్ స్కూల్స్కు ఈ స్టాండర్డ్ వరకు ఇంత, ఈ స్టాండర్డ్ వరకు ఇంత, ఈ స్టాండర్డ్ వరకు ఇంత అని చెప్పి. తెలంగాణలో అట్లా పెట్టే అవకాశం అంటే ఉండదా? ఇక్కడ తెలంగాణలో సేమ్ లైక్ అంటే దాని స్టాండర్డ్ని బట్టి. కాకపోతే అక్కడ తమిళనాడులో చాలా క్లియర్, ఏ స్కూల్ అయినా, అది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా మాకు సంబంధం లేదు ఏదైనా. బట్ ఫస్ట్ క్లాస్కు ఈ దానికి 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 28,000 ఎండ్. ఓకే, సో నా అభిప్రాయం ఏంటంటే ఆ విషయం పైన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టి, స్కూల్ ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి కూడా ఐ థింక్ ఇట్స్ అ బిజినెస్ కదా. ప్రైవేట్ స్కూల్స్ ఆర్ లైక్ బిజినెస్. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మేబీ బేస్ లైన్ ప్రతి ఒక్క గ్రేడ్ కి ఒక ఫిక్స్ రేట్ పెట్టి ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అమ్యూనిటీస్ కి యాడ్ చేయొచ్చేమో. బట్ ఐ థింక్ లైక్ డిపెండ్స్ ఆన్ ద స్కూల్ అండ్ స్కూల్ టు టీచర్ రేషియో. అంటే చాలా పాయింట్స్ ఉంటాయి టు డిసైడ్. మనం బిజినెస్ లో వి కాంట్ ఏలు పెట్టలేం కదా. మేబీ వీ కెన్ ఓన్లీ సెట్ అ సీలింగ్ అట్లా అని చెప్పేసి మొత్తానికి. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటేనే మొత్తం బిజినెస్ అయిపోయింది కదా. సో నేను అదే అంటున్నా, ఒక సీలింగ్ లాగా మనం పెట్టొచ్చు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ స్కూల్ ఉంది, దాంట్లో ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 11 lakhs, 12 lakhs, 15 lakhs ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళకి వెళ్ళి లేదు మీరు ఇంతే పెట్టమంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఇచ్చేటివి లైక్ వీ డోంట్ నో స్కూల్లో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్స్ యూఆర్ గెటింగ్ కదా. సో నేను ఏమంటున్నా అంటే మంచిది, మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కానీ స్కూల్స్ ఇచ్చే ఎమ్యూనిటీస్ పట్టి లెట్ దెమ్ డిసైడ్. బట్ మరీ టూ మచ్ కాకుండా కూడా మనం చూసుకోవాలి, రైట్? ప్రైవేట్ స్కూల్స్ ఐ థింక్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ అబిలిటీ టు డిసైడ్ అండర్ గవర్నమెంట్ పాలసీస్ అని చెప్పి ఇస్ హౌ ఐ విల్ అప్రోచ్ ద ఇష్యూ. ఐ డోంట్ సీ ఇట్ as బ్లాక్ ఆర్ వైట్. కానీ మన పబ్లిక్ స్కూల్స్ లో మనం చాలా చేయొచ్చు. అది మనం దాని గురించి మనం చర్చ చేసుకునేవి ఎన్నో ఉన్నాయి. కనీసం భోజనం సరిగా పెడతలేరు, కుళ్ళిపోయిన భోజనాలు పెట్టి పాపం పిల్లలకి చేస్తున్నారు. సరిగ్గా లేదు. 2-3 days మాకు నారాయణఖేడ్ శంకరం పేట్లో వాటర్ ఆగిపోతే పిల్లలు రోడ్ మీదకి వచ్చినారు. ఎందుకు? మాకు అసలు కరెంట్ లేకుండా నీళ్ళు లేకుండా మేము ఏం చేస్తామంటే వార్డెన్ ఏం చెప్తుండే, ఈ టీచర్ వెళ్ళి వార్డెన్ కి కాల్ చేస్తే వార్డెన్ చెప్తాడు పురుగుల మందు వేసి అది భోజనంలో పెట్టేయండి, చచ్చిపోతే అయిపోతుంది, పీడవుతుంది. అంటే ఏంది, వాళ్ళు బాధపడితే వచ్చి చెప్పొద్దు, ఏం చేసినా అణిగి ఉండాలి. ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్కి వెళ్తే అమ్మాయిలతోటి మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నారు, బూజ్ అంతా ఎట్లుంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ని ఏం చూసుకుంటున్నారు వాళ్ళు? ఇది ఒక్క సమస్య అని కాదు, అసలు నీళ్ళు లేక ఒక అమ్మాయికి లైక్ యూనో వెన్ దర్ గోయింగ్ త్రూ సో మెనీ, వాళ్ళకి నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది. ఇన్ని డేస్ మీరు నీళ్ళు ఇవ్వకుంటుంటారా? మంచి నీళ్ళు లేకుండా ఏమంతా మంచి పరిస్థితి మనకున్న తెలంగాణలో ఉన్న కాలేజెస్, గవర్నమెంట్ రన్ కాలేజెస్ పరిస్థితి ఏం మంచి లేదు. వస్తాడు, డిక్లేర్ చేస్తాడు రేవంత్ రెడ్డి, ఇన్ని కోట్లు ఇస్తా, అన్ని కోట్ల ఇస్తా అని చెప్పి దాని తర్వాత వెళ్ళిపోతాడు. కానీ ఏది చేంజెస్ ఏవి మనం వెళ్ళి చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు పిల్లలు మీరు చేయొద్దు, మీది కాదు బాధ్యత క్లీన్ చేసేది, రైట్? మీకు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు నార్మలైజ్ చేసుకుంటున్నారు, వచ్చి మాట్లాడకపోవడం. అట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తెచ్చేటివి ఎన్నో ఉన్నాయి. వి నీడ్ టు ఇంక్లూడ్ ఏఐ అనేది ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ లో
మంచిది అది. ఏఐ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా అవగాహన ఉందంటారా? లేదు. ఆయన ఆయనకి అమెజాన్ వెబ్ సీరీస్. వెబ్ సిరీస్ అని చెప్పి అంటున్నాడు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ని. సో ఐయామ్ లైక్ ఐ డోంట్ థింక్ హి హాస్ దేని మీద అసలు ఆయన ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్నాడు? ఆయనను ఎందుకు లైక్ ఎడ్యుకేషన్ లేనివాడు, ఎడ్యుకేషన్ రానివాడు, చదువు సంధ్యాలు లేనోడు, ఇష్టం ఉన్నట్ల బూతులు తిట్టేవాడు, ఇంత చీప్ క్యారెక్టర్, రక్తం చింది పొలాల మీద జల్లండి అని చెప్పి మాట్లాడేవాడు, ఒక క్రూరపు మెంటాలిటీ, హిట్లర్‌ని ఒక ఆదర్శంగా తీసుకొని హిట్లర్ లాగా బిహేవ్ చేసేవాడికి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉండే అర్హత లేదు. ఆయన వెంటనే అసలు ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. బట్ లైక్ ఎడ్యుకేషన్ ఇస్ సో సేక్రెడ్. మనం ఎడ్యుకేషన్ తోటే మొత్తం, చదువుతోటే మొత్తం మనకు నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటది. వాట్ ఈస్ హి డూయింగ్? ఏం చేస్తలేడు, దేనికి పెడుతున్నాడు? ఒక్క పనైనా చేస్తాడు. ఆ మనిషి ఏంది, ఆ మాటలేంది, అప్పటి నుంచి తిడుతున్నాను, ఇప్పటికి మారలేడు. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం వస్తుంది అనుకున్నా, కొంచెం కూర్చునే కొద్ది కుర్చీలా ఆ కుర్చీ ఏమైనా ఎక్కుతుందేమో, కొంచెం హంబుల్ అవుతాడేమో, కొంచెం తెలుస్తుందేమో ఎట్లా ప్రవర్తించాలి అని చెప్పి చూస్తుంటే ఇంకా దిగజారుతున్నాడు తప్పితే మంచిగా మాట్లాడింది ఒక్కనాడు నేను చూస్తలేను. అట్లా చెప్తాడా? నీకు ఇంకా ఆడ చంపేసిండు కదా 6 తెలంగాణలో. ఆ క్రిమినల్ కి నీకు ఏంటి డిఫరెన్స్? ఆ అబ్బాయి అతను వెళ్ళి చంపిండు, రైట్? పొడిచి 6 మందిని చంపిండు. నువ్వు చెప్తున్నావు అట్లా ఇమాజిన్ చేసుకుంటున్నావు, అట్లా చేస్తే నీకు నీళ్ళు వస్తుంది అని చెప్పి. నీకేం డిఫరెన్స్? నీ క్రిమినల్ మెంటాలిటీకి ఏం డిఫరెన్స్? నా ఇన్స్పిరేషన్ హిట్లర్, నేను జైల్లో కూర్చొని నాకు ఆ సెల్మేట్ తోటి నాకు మస్తు పరిచయం అయింది, వాడి నుంచి నేర్చుకున్నాను లైఫ్. ఇదేంది నువ్వు దేనుకున్నావు? ఐమ్ లైక్ అసలు మనం తెలంగాణని, బంగారు లాంటి తెలంగాణని ఎవరి చేతిలో వెళ్ళి పెట్టి మనం ఎంత నష్టపోతున్నాం. ప్రతి ఒక్క రకంగా, ప్రతి ఒక్క రంగంలో మనల్ని పీల్చి చండాలంగా మనల్ని ఇంత రక్తం తీసుకుంటున్నాడు మనది. అవునా? ఇంత రక్తం తీసుకున్నా కూడా మరి 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటాడు. నోరుంది, నోరున్నది చెత్త వాగడానికే కదా. ఆయన అసలు ఎంత ఐమ్ లైక్ నేను ఏం ఆలోచిస్తానంటే, అంత కాన్ఫిడెంట్‌గా ఇన్ని అబద్ధాలు ఇన్ని సార్లు చెప్పడంలో వాళ్ళని ఏమంటారు తెలుసా? సైకాలజీ మనం వెళ్ళి చదివితే, నేను సీరియల్ కిల్లర్స్, సైకోపాత్స్ అన్నీ కొంచెం చూస్తూ ఉంటా అర్థం చేసుకోవడానికి. ఈయనకి, రేవంత్ రెడ్డికి, వీళ్ళకి సేమ్ టు సేమ్ మ్యాచింగ్ ఉంటుంది అనమాట. అన్ని సార్లు అంత వాళ్ళ లోకంలో ఉండి ఇన్ని అబద్ధాలు మళ్ళీ 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 చెప్పి ఇంత మోసం చేస్తుండంటే ఆయన ఒక సైకోపాత్. లైక్ లాస్ట్ కి ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ వాట్ హీ ఇస్. అంతే. నాకు అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఎందుకు కోపం ఉందంటే, రైతులకి నీళ్ళిస్తలేడు సొంత స్వార్థం కోసం అని చెప్పి, ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే కేసీఆర్ని అందరూ ఇంత మంచిగా ఉంది, ఇంత మంచిగా పారుతున్నాయి నీళ్లు, కాళేశ్వరం మంచిగానే ఉంది అని చెప్పి అన్నందుకు ఇంత గలీజ్గా హౌ కెన్ దే డూ దాట్? అంటే ఇంత కూడా వాళ్ళకి లేదా? ఇంత కూడా లైక్ రైతు ఇంత స్వార్థమా? ఇంత ఇట్లా రాక్షస గుణమా? మీకు ఎవ్వరికి అట్లా అనిపిస్తలేదా? చూసేటోళ్ళకి, లైక్ మీకు రైతులకి ఎవ్వరికి మీకు అట్లా అనిపిస్తలేదా? ఇంత స్వార్థం కోసం నీళ్ళు ఇయ్యాడ జనాలు చచ్చిపోతారు, ప్రజలు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతారు, నీళ్ళు రాకపోతే, వాళ్ళ పంటలు వండకపోతే. అదే అంటున్నా. ఇప్పుడు ఇంత జరుగుతుంది ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసినాం మనం. బట్ రైతు కొంచెం హ్యాపీగానే ఉండే, మంచిగానే ఉండే. ఉత్పత్తి పెరిగింది, అన్ని పెరిగింది, రైతు భరోసా ఉండే, ఏం తక్కువైండే, మంచి గవర్నమెంటే కొన్నదాన్ని, పంటనంతా గవర్నమెంటే కొన్నది, ఏం తక్కువ ఉండే? ఏం తక్కువ లేదు. అయినా కానీ సరే ఈయన తీసుకొని వచ్చి చేసిండు, రైట్. ఇట్లాంటప్పుడు మామూలుగా ఆయనే చెప్తూ ఉంటాడు, నాకు కొంచెం ఈ సర్కియాజిస్ట్ ప్లెజర్ అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు. జనాలు పైశాచిక ఆనందం అంటే ఆయన చెప్పిండు కూడా, జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి మేము మోసం చేస్తామని చెప్పి. అంటే ఏది కూడా చెప్పి చేయడం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి బాగా పెట్టింది. చెప్పి చేస్తున్నాడు, రైట్. జనం ఆస్పెక్టివ్లోకి వద్దాం మనం. ఇలాంటి ఇప్పుడు యంగ్ కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చే వాళ్ళు వీళ్ళంతా కూడా అప్పటి లెక్కలు పాలిటిక్స్ అనేది ఇంకొంచెం రోజు రోజుకు ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుకోవడానికి వస్తుంది. అంటే మీన్స్
వ్యక్తిత్వ హననం అంటే ఏమంటారు ఇంగ్లీష్లో కరెక్ట్గా వర్డ్? పర్సనల్ అటాక్స్, పర్సనల్ అటాక్స్ అవుతుంది. దీన్ని చూస్తే క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? అంటే సోషల్ మీడియాలో కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ, మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు చేసినటువంటి వ్యక్తులు కానీ, అందరూ కూడా మొత్తం ఒక టైప్ ఆఫ్ ఒక పరిధి అంటే పాలిటిక్స్లో ఒక సమ్ లైన్ ఉంటుంది. అది దాటేసి ఇంకా డైరెక్ట్ వాళ్ళ సావులు, వాళ్ళు చచ్చిపోతే బాగుండు, వాళ్ళని లేకపోతే అలా దునికి సావండి, మీరు అది గడ్డ చేస్తే ఇది లైక్ ముఖ్యమంత్రి మాటలు చూస్తూనే ఉన్నాం కదా మనం. సో అట్లాంటి పాలిటిక్స్ని ఎట్లా చూస్తారండి మీరు? అంటే కొంచెం యంగ్ పాలిటిషియన్కి వస్తున్నారు కాబట్టి. చాలా చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరూ మీరు చెప్పిండ్రు కదా, స్థాయికి విలువతోటి అందరూ వింటా ఉంటారు. పిల్లల చెవుల్లో అయినా పడుతుంది, ప్రతి ఒక్కళ్ళ చెవుల్లో అయినా అది పడుతుంది. ముఖ్యమంత్రి అట్లున్నప్పుడు యథా రాజా తదా ప్రజ వినే ఉంటారు కదా మీరు. ముఖ్యమంత్రి అట్లున్నప్పుడు ప్రజలు కూడా అట్లనే తయారవుతున్నారు. అందుకోసమే మీకు తెలుస్తుంది, మనము తెలంగాణలో మీకు తెలిసిందే క్రైమ్ రేట్ అనేది ఎక్కువైపోయింది, రైట్? ఎందుకైతుంది? ఇన్స్పిరేషన్ ఎవరు? మా సీఎంఏ అట్లున్నాడు రాబాయి, సంపేయమంటున్నాడు, నరికేయమంటుండు, అది ఇది ఏమంటుండు, మేమెందుకు తగ్గాలి అని చెప్పి గట్లనే ప్రజలు కూడా ప్రవర్తిస్తుండ్రు. అన్ని కేసెస్ మహిళల మీద కూడా కేసెస్, లేకపోతే ఆన్లైన్ హేట్ స్పీచ్ అయినా పాయింట్ తగ్గట్టు మాట్లాడుకునే జనాలు చాలా తక్కువైపోయినారు. ఈ మల్లన్న ఈయన కూడా తో ఈ బికేమ్ లైక్ పాలిటిషియన్. ఒక పదవి వచ్చిందంటేనే ఇంత సిగ్గుచాటు, ఇన్ని బూతులు తిట్టి ఆయనకు ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టిందంటే రాజకీయ పార్టీల విఫలం అది. టు బి ఏబుల్ టు లైక్ ఎంకరేజ్. మాకు జనాలు కూడా అట్లా చూస్తున్నారు, మనం వాళ్ళని అట్లా ట్రైన్ చేస్తున్నాం. ఈ సినిమాలు కూడా అన్ని ఏంది మొత్తం వైలెన్సే కదా. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎంత క్యూట్ సినిమాలు వచ్చేవి, హీరోస్ అందరు కూడా ఎంత యంగ్ గా, ఇట్స్ లైక్ ఇట్ యూస్ టు బి లైక్ రొమాంటిక్ మూవీస్, లైక్ గొడవలు ఉన్నా ఓన్లీ గొడవలు అది ఒక్కటే అట్లా హైలైట్ చేసి చూపించకుండా అంతా కొంచెం ఉండేది. ఇప్పటి రేపు సినిమాలు ఏంది, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ వైలెన్స్, గన్స్, కొట్టుకోవడం, చంపుకోవడం. ఇట్స్ లైక్ వీఆర్ ప్రమోటింగ్ వైలెన్స్ యాజ్ అ సొసైటీ. ఓవరాల్ అన్ని దిశలుగా చూసుకుంటే వైలెన్స్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సో అంటిల్ వి మేక్ లైక్ యాక్షన్, మన సమాజం కూడా అట్లనే అయిపోతుంది. మీరు ఉన్నత చదువులు చదివారు, ఇప్పుడు కూడా పొలిటికల్ అది చేస్తూ ఉంటారు. మేము ఫేమస్ ఒక డైలాగ్ ఉంటుంది, ఏం పీకుతున్నారు అని చెప్పేసి. అంటే జనం గ్రాబింగ్ కోసమే మీరు కూడా మాట అన్నారా, లేకపోతే ఎట్లా? మీకు పీకడం అంటే ఏంటి నాకు చెప్తారా ఒకసారి? జనాలకు అర్థం చేసుకున్న విధానం ఒక్కొక్క తిరుగుంటుంది. యాజ్ పర్ మై అంటే అది మీ ఆలోచన, మీది ఎట్లా ఉందో నాకు తెలియదు. కానీ పీకడం అంటే మా ఇంట్లో జుట్టు వీకడం, గడ్డి వీకడం, అంటే ఏం చేస్తున్నావు, ఏం చేయాలంటే పని లేకుండా ఏదో చేస్తున్నావు లేకుండా, ఇది నా అర్థం. చాలా మంది ఎందుకంటే మీ ఆలోచన బట్టి మీరు నేను చెప్పిన మాటలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి, మరి ఈమె కూడా బూతులే మాట్లాడేది ఇప్పుడు మళ్ళీ అంటుందని చెప్పేసి. అది బూతులు కాదు. మీరు ఎప్పుడైనా నన్ను ఆయనని ఒక చిన్న గాడిది అయినా తిట్టడం అట్లా మీరు విన్నారా? నేను అట్లా ఎవరిని నేనేం అనను, ఐ డోంట్ వాంట్. అవును, కానీ నేను సైకో అని చెప్పి అంటున్నాను ఎందుకంటే నేను ప్రూఫ్ తోటి అంటున్నాను. దట్ కంపేర్ చేసినాను కాబట్టి ఆయన అట్లా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అంటున్నాను. అది వేరు, ఇది వేరు. సంపుతాను, నిన్ను పొడుస్తాను, నేను గుద్దుతాను, ఇట్లాంటివి నేనేం మాట్లాడతలేను. అది తిట్టడం అంటే నీ చావు కోరుకుంటున్నాను అన్నది తిట్టడం, ఇది కాదు. అది అంటే ఒకటి ఇప్పుడు యంగ్ పాలిటిక్స్ ఇవంతా కూడా రావాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళు వచ్చే విధానం అంటే ఒక విలువలతో కూడిన రాజకీయాలతో రావట్లేదు. మీరు అన్నట్టు అగ్రెసివ్నెస్, తిడితేనే నాకు పార్టీలో పదవి వస్తుందేమో, ఇక ఒక రాజకీయ నాయకుడిని వ్యక్తిత్వ హననం చేస్తేనే అది అక్కడికి వచ్చింది, రైట్? అది కూడా రావద్దు, దాన్ని కొంచెం చూసుకోవాలి, రైట్? చూస్తూ ఉంటారండి. అంటే మొత్తం 13 సంవత్సరాల తెలంగాణ ఇది ఆల్మోస్ట్. 2014 to 2000 ఆల్మోస్ట్. అంటే ఈ గ్యాప్లో ఎకనామికల్ గ్రోత్, ఆ తర్వాత సంక్షేమం అంటారు. సంక్షేమం మీన్స్ డెవలప్మెంట్స్, మీన్స్ అంటే రోడ్లు ఇవన్నీ ఉంటుంది కదా, భవనాలకు సంబంధించి. ఆ తర్వాత ఇవన్నీకి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఈ గ్యాప్లో అంటే ప్రజాపాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సెక్టార్ బాగా అభివృద్ధి చెందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక
ఏం అభివృద్ధి చెందిందంటే నాకు చెప్పినా కదా, క్రైమ్ రేట్ ఒకటి బాగానే అభివృద్ధి చెందింది, దాని తర్వాత నిరుద్యోగ రేట్ బాగానే అభివృద్ధి చెందింది, మనకు రెవెన్యూ డ్రాప్ అవ్వడం బాగానే అభివృద్ధి జరిగింది. సో ఏవైతే మెట్రిక్స్ లో మనం తెలంగాణ ఉండొద్దో ఆ మెట్రిక్స్ అన్ని బాగానే డెవలప్మెంట్ జరిగింది. మనం తెలంగాణ నంబర్ 1 తెచ్చుకున్నాం పంట పొలాలు, రైస్ కల్టివేషన్ లో, రైట్? అది తగ్గిపోయింది. అంటే దేంట్లో అయితే మనకు పేరు ఉండొద్దు అవన్నిట్లో ఫస్ట్ నడిపిస్తున్నాడు. నంబర్ 1 రైజింగ్ లాగా నడిపిస్తున్నాడు. రైజింగ్ ఫ్రమ్ బ్యాక్ నుంచి రైజింగ్ లో బ్యాక్ వైపు ఇట్లా దూసుకుపోతున్నాడు. లాస్ట్ పొజిషన్ ఉంటది కదా, లాస్ట్ పొజిషన్ వైపు ఇట్లా నంబర్ 1 రీజింగ్ లాగా దూసుకుపోతున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి అసలు రెడ్డిల బరువు తీసుకురావు అనిపిస్తుంది నాకు. అదేంది మొత్తం కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలదే రాజ్యం ఉంటది కదా అని చెప్పేసి అంటారు. అదే కదా మరి పేరు అందుకోసంగా ఇప్పుడు మొత్తం రెడ్డిల రాజ్యమా ఏది రాజ్యమా అని పక్కన పెడితే, బట్ సిన్స్ హీ బిలాంగ్స్ టు ద రెడ్డి కమ్యూనిటీ, మంచిగా చేస్తే అట్లీస్ట్ యునో కొంచెమైనా మంచిగా చేస్తే సరే, ఏదో ప్రయత్నిస్తుండో అనుకోవచ్చు. అన్నిట్లో ఫెయిల్, అన్ని జీరో కాదు మైనస్ దాంట్లో ఉన్నాడు. ఇంత ఇట్లా హిట్లర్ అంటే అసలు అట్లాంటి మనిషి ఎట్లయిండు అన్నంత రకంగా మాట్లాడిపించుకుంటా. ఇప్పుడు అందరు ఊర్లో వెళ్తుంటే మస్తు ఇట్లా వీడియోలు చూస్తున్నారు, రెడ్డి అని చెప్పి అట్లా తిట్టడం స్టార్ట్ చేసిండ్రు. అందరు అట్లా ఉండరు, మనిషిని బట్టి కదా, ఇన్ ది ఎండ్ మనిషిని బట్టి ఉంటుంది. అట్లా ఏ కాస్ట్ నుంచి అట్లా ఉండాలని చెప్పి కాదు, కానీ మంచిగా చేసి ఉంటే మంచిగా ఉండేది. ఎవరైనా సరే దే షుడ్ బికమ్ పాలిటిషియన్స్, ఆర్ వాళ్ళ పదవులకి ఎందుకు ఎన్నుకోపడాలి అంటే వాళ్ళు మంచి చేస్తారు అని చెప్పి మీకు నమ్మకం ఉంది కాబట్టి, వాళ్ళకి నిజంగానే ఒక విజన్ ఉంది కాబట్టి, వాళ్ళు నిజంగానే ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు కాబట్టి, వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది కాబట్టి, ఉట్టిగానే మాటలకి కొట్టుకోవడానికి ఇవన్నిటికీ పనికి మాలిన దానికి రాజకీయాలు వదిలేసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు డీలిమిటేషన్ అయినా, ఇఫ్ దెర్ ఆర్ మోర్ యంగ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు కమ్ రైట్ ఇన్ ద నెక్స్ట్ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 5-10, ఐ విల్ ఎంకరేజ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నా ఎంకరేజ్మెంట్ ఏంటంటే లెర్న్. మీరు ప్రతి ఒక్క దాన్ని క్వశ్చన్ చేయండి, వై అని చెప్పి క్వశ్చన్ చేయండి. ప్రతి ఒక్క విషయం మీద క్యూరియస్ గుండి తెలుసుకోండి అబౌట్ దట్, అబౌట్ ఎనీథింగ్, గెట్ టు నో అండ్ కమ్ ఇన్ ఫర్ ద రైట్ రీజన్స్. కమ్ ఇన్ బికాస్ యూ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్. పైసలు వస్తాయి, నా పవర్ చూపించుకోవచ్చు, ఇది అది అని చెప్పి, దట్స్ బై ప్రొడక్ట్స్, రైట్? అండ్ బట్ దట్ షుడ్ నాట్ బి ద మెయిన్ ఫోకస్. యూ షుడ్ కమ్ బికాస్ యూ వాంట్ టు డూ గుడ్ అండ్ మనల్ని మనం అట్లా ఎక్విప్ చేసుకోవాలి కష్టపడి. 100% అప్పుడే కదా గ్రోతింగ్ వచ్చేది పాలిటిక్స్లో. బట్ ఇదంతా కాదు కానీ ఏమో అప్పుడప్పుడు ఒకసారి ఇట్లాంటి శకునాలు వస్తూ ఉంటాయి, మాట. ఆ తర్వాత ఓకే చూసుకుందాం, రైట్? ఆఫ్ ది టైం ఏదైనా కూడా ఇప్పటికి అయిపోయింది ఈ గవర్నమెంట్కి సంబంధించిన దాని మీద. ఇంకా చాలా టాస్క్స్ ఉన్నాయి ముందట. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా బిగ్గెస్ట్ టాస్క్. ఇప్పుడు సార్ నడుస్తూ ఉంది అక్కడ వెళ్ళిరా కాన్స్టిట్యున్సీ. సార్ yes we need to speak on sir for sure. సార్ నడుస్తుంది. మా కాన్స్టిట్యున్సీలో ఒక 1 day బ్యాక్ ఆల్మోస్ట్ 73 to 75% అయిపోయింది. చాలా మంది ఎక్కడ కాలే. ఓవరాల్ 40% ఉందేమో స్టేట్ లో, అండ్ హైదరాబాద్ లో అరౌండ్ 20-25% మధ్యలో కొట్టిమిట్లాడుతుంది, రైట్? సో ఎస్, ప్లీజ్ దయచేసి ఓట్ అనేది అందరికీ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్కరు, మనకు డెడ్ లైన్ వస్తుంది 28th ఓన్లీ. ఇప్పుడు మారింది మళ్ళీ దాని నెక్స్ట్ ఒక 1 month పెంచారు. జూలై 24th లాస్ట్ ఉండే, అది కాస్త పెంచారు, 1 month పెంచారు అఫీషియల్లీ. ఐ డోంట్ నో ఈ రోజు వచ్చిందేమో. చికే, సో మీరు అందరూ టైం వచ్చింది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వకండి, గో ఫర్ ఇట్. అందరూ రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాలి. ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒకవేళ 2-3 ప్లేసెస్లో ఓట్ ఉన్నా, మీరు ఓన్లీ మీకు కావాల్సిన దగ్గర చేసుకోవడం మీరు చేయాలి. ఓన్లీ 1 vote. మీరు ఎక్కువ నమోదు చేసుకున్న అనుకో మీ మీద కేసెస్ అవుతాయి. ఇట్స్ ఇల్లీగల్. డోంట్ డూ ఇట్ అట్ మెనీ ప్లేసెస్. ఓన్లీ 1 ప్లేస్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దొంగ ఓట్లు అనేవి ఉండొద్దు.
ఓన్లీ రిజిస్టర్ అట్ వన్ ప్లేస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇంకా దరఖాస్తు రాకున్నా, ఏం లేకున్నా మీ లోకల్ లీడర్కి బిఎల్ఓకి వెళ్ళి మీరు కాంటాక్ట్ చేయాలి. ఓకే. అండ్ వచ్చేస్తుంది, సెండ్ ఇట్ అగైన్, మళ్ళీ మీకు పంపిస్తారు. ఏం డౌట్స్ ఉన్నా మీకు బిఎల్ఓ లీడర్స్ ఉన్నారు వచ్చి చేయడానికి. పార్టీ తరపున కూడా మా యూనో తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. కూడా ఉన్నారు. ఓకే. సో ఖచ్చితంగా మీరు హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్కరు చేయాల్సిందే అని చెప్పి నా విన్నపం. రైట్. ఇది చూస్తా ఉన్నారు మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 ఓట్లు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చేస్తారు? అయినా ఇంకా చూస్తే మీకు నాకేందంటే ఇప్పుడు ఇట్లాంటివి అడుగుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేసిండ్రు మీరు? ఇంకేమనుకున్నారు మీరు? ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రు? చెప్తాను, నిజాలు చెప్తా, అరే రాష్ట్రం ఇట్లా పరిస్థితి నేను జనాల ముందు పెడుతున్నా అని చెప్పేసి అంటున్నాడు కదండి. అది నిజం కాదు పండరి గారు. ఇక్కడ ప్రాబ్లం మనకి ఏందంటే, నిజం తోటి మనం ఎవ్వరం జంకం. నిజం అంటే మనం అందరం కోరుకునేవి నిజాలే. ప్రభుత్వంలో పైసలు ఏడెళ్తున్నాయి అని చెప్పి అడుగుతుంది ప్రజలే. మనం నిజం చెప్తే మనం ఏమన్నా కొడతామో తిడతామో అని కాదు, మనకు నిజాలు కావాలి, మనం నిజం కోరుకుంటున్నాం సిటిజన్స్ గా. ప్రతి ఒక్కటి మంచిగా కావాలని మనకు కూడా ఉంటది, రైట్? సో అట్లాంటివి మాట్లాడడం మానేసి మన రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే, అసలు పైసలు ఎక్కడ వస్తున్నాయి, దేనికి పెడుతున్నావు నువ్వు ఖర్చు, అసలు ఎందుకు నువ్వు 100 కోట్లు ఈ మిస్ యూనివర్స్ ఆ బ్యూటీ పేజెంట్స్ కి ఎందుకు పెడుతున్నావు, నువ్వు దిక్కుమాలిన స్టాచ్యూలు అవన్నీ ఎందుకు కట్టిస్తున్నావు, ఇప్పుడు ఏం అవసరం ఉంది, నీకు ఎవరు అడిగినరు చేయమని, నీకు ఎవరైనా అడిగిందా, ప్రజలు వచ్చి అడిగినరా నీకు చేయమని చెప్పి, నువ్వు నంబర్ ప్లేట్లు ఎందుకు చేంజ్ చేసినావు, దానికి ఎందుకు 1000 కోట్లు అట్లా ఎందుకు పెడుతున్నావు, నువ్వు చేసే ప్లానింగ్ ఇప్పుడు మూసి అని చెప్పి పట్టుకున్నావు, దానికి అసలు నువ్వు డిపిఆర్ లేకుండా ఒక పైసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి నంబర్ పెడుతున్నావు, అసలు దేనికి పెడుతున్నావు, నీ ప్రయారిటీస్ ఏంది, నువ్వు చెప్పిన హామీలు ఫస్ట్ నీ ప్రయారిటీస్ అందుకు నెరవేరుస్తున్నావా లేదు, సరే ఉన్న దాంతో దేంట్లో పెడుతున్నావు, పనికి మాల దానికి పెడితే ఏమొస్తుంది, ఆ డబ్బు లేదో పిల్లల మీద పెట్టు, ఆ డబ్బు లేదో రైతుల మీద పెట్టు, ఆ డబ్బు లేదో కార్మికుల మీద పెట్టు. ఎన్ని కార్మికులది కూడా ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తలేం మనం. సింగరేణిది అది అప్పుడు అయింది, ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు స్టక్ అయిపోయినారు. ఎస్ఎల్బిసి దానికి అప్పుడు సరిగ్గా వాళ్ళు చేయలేరు. కార్మికుల పెట్టు, సేఫ్టీ మీద పెట్టు, లేకపోతే మనకి ఇన్ని గానం ప్రాబ్లం. సిగాచి ఇండస్ట్రీస్ సంబంధించి 26 మెంబర్స్ అక్కడ చనిపోయారు. సరే ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. Put it on roads. He's the minister for urban planning and that municipality. No, have you seen the state of roads? ఇక్కడ వస్తున్నప్పుడు ఎంతనం ఆ రోడ్స్ లో అన్ని గుంతలేంది, దేనికి నువ్వు అసలు హైదరాబాద్ ని నంబర్ 1 గా ఇట్లా చూపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు హైదరాబాద్ లో ఇంత లైక్ రిచ్ పీపుల్ ఉన్న దగ్గర కూడా నువ్వు రోడ్స్ ఫిక్స్ చేయలేకపోతున్నావు. నువ్వు వాట్ ఆర్ యూ డూయింగ్? కొత్తవి రోడ్స్ నువ్వు ఎట్లా ఫిక్స్, అసలు ఎందుకు కొంచెం వర్షం వస్తే ఇంత మనకు అవుతుందా? మనం వీ డిడ్ ప్రాజెక్ట్స్, వీ డిడ్ ఎస్ఎన్డిపి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు? హైడ్రా తెస్తే ఏంది? నువ్వు ప్రజల మనీ తీసుకొని ప్రజలని ఏమీ లేని వాళ్ళ దగ్గరని వాళ్ళని ఇట్స్ లైక్ సో ఫ్రస్ట్రేటింగ్. యా, ఇట్స్ వెరీ ఈవిల్. ఐ థింక్ అట్లుండొద్దు, ఇంత స్వార్థం ఉండొద్దు. పెట్టుకో, నీ కేసు పెట్టాలంటే పెట్టుకో అంతే. ఆల్రెడీ అయింది కేసు. పిల్లలకి సరిగా భోజనం పెడతలేరని చెప్పి వెళ్ళి అడిగితే నువ్వు అట్లెట్లా స్కూల్కి వెళ్తావు గవర్నమెంట్ స్కూల్కి అని చెప్పి వేపించిండు కేసు మా సంజీవ్ రెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే అయింది. అది పర్లేదు అంటే ఎందుకు అడగొద్దు? ఇట్లా పెడతారా మరి మన పిల్లలకి? సో చీకే చల్తా. ఇక్కడ పాయింట్ ఏంటంటే అడగాలి, వాళ్ళు జవాబు ఇవ్వాలి, మనం అడగాలి. ప్రజల తరపున ప్రతిపక్షం చేసే పని ప్రతిపక్షం చేయాల్సిందే, అధికార పక్షం ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిందే. ఇవ్వడం ఏంది? మాట్లాడితే కేసులు, మాట్లాడితే దంచడం, మాట్లాడితే ఇది. కానీ మనం భయపడొద్దు, అడగాల్సిందే. రైట్. సోషల్ మీడియా జమానా ఇది. చూస్తుంటారా బాగా సోషల్ మీడియా? చూస్తుంటాను నేను కూడా. ఏం చూడాలి? రెగ్యులర్ గా అటు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ. దీంట్లో సోషల్ మీడియాలో ఎక్కువ అవేర్నెస్. అట్ ద సేమ్ టైం 2 రకాలు ఉందండి సోషల్ మీడియా. ఒకటి ప్రాపగండా, ఇంకొకటి ఎలివేషన్,
ఇంకొకటేమో ట్రూత్ చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి. హ్మ్. ఇంకొకటి సి గ్రేడ్, బి గ్రేడ్ కంటెంట్ అదొకటి. హ్మ్. ఆ తర్వాత ఇంకొకటి ఈడ పెద్ద దరిద్రమైన విషయం ఏందంటే హ్మ్. ప్రజల మైండ్‌లోకి ఒకటి జొప్పించడం వాళ్ళ విధానాలని. హ్మ్. ఏదో ఒకటి ఇన్‌ఫ్లూయెన్స్. వదిలిపేయడం. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆ హ్మ్. ఇన్‌ఫ్లుయెన్స్ పేరిటనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతా ఉంది. పర్టిక్యులర్‌గా అంటే ఒక మామూలుగా మనం మోటో చెప్పాలంటే ఒక మేకని తీసుకొని పోతున్నాడు. అదేంది పంతులు కుక్కని తీసుకొని పోతున్నావా అంటే మనకు డౌట్ వస్తది. రెండోసారి ఇంకోడు పోయిన తర్వాత ఇదేంది కుక్కని హ్మ్. తీసుకొని పోతున్నావు వాడికి ఇంకోసారి డౌట్ వత్తది. మూడోసారి ఏది ఏమో మేక కాదు కుక్క అని చెప్పి వదిలిపెట్టే కాడికి వచ్చింది. అంటే ఇది హ్మ్. మామూలు కథ చెప్తున్నా. హ్మ్. నిజంగా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు సోషల్ మీడియా అన్నట్టు మీ నుంచి అంటే మీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి గాని ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. ఇట్లాంటివి ఇప్పుడు ఏఐలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువనే వస్తాయి. ఎక్కువొస్తాయి అదే అంటున్నా. నేను తక్కువొస్తాయని చెప్పి నేను అనుకుంటలేను. హ్మ్. నేను ఈ ఆన్సర్‌ని 2 వేస్‌లో చెప్తాను. ఓకే. ఓకే. ఒకటి గవర్నమెంట్ పాలిసీ అనేది స్ట్రిక్ట్ పాలిసీ తెయాలి. హ్మ్. అండ్ ఈ యాప్స్‌కి ప్రాపర్‌గా పెట్టాలి. ఓకే. ఎందుకంటే నేను చూసినదేందంటే ఫేస్‌బుక్ ఇంకా ఎక్స్‌లో ఇది ఎక్స్‌లో చిన్న పిల్లల నూడ్ ఫోటోస్ అవన్నీ కూడా హ్మ్. తిరిగినాయి. అవు. దాని తర్వాత ఈ ఫేస్‌బుక్‌లో చిన్న అమ్మాయిలది యాడ్స్ ఒస్తున్నాయి. హ్మ్. 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 ప్రాస్టిట్యూషన్ యాడ్స్ లైక్ అవును. అండర్ ఏజ్ గర్ల్స్. అవునవునవును. దిస్ ఇస్ సో అగైన్స్ లైక్ ద లా రైట్? అండ్ కమ్యూనిటీస్ వాళ్ళేం చేస్తలేరు. దే ఆర్ లైక్ ఓహ్! ఇట్స్ నాట్ అగైన్స్ ద పాలిసీ అంటున్నారు. మొన్ననే దే ఆర్ వెన్ ఆస్క్డ్. సో ఈ కంపెనీ సరిగ్గా పాలిసీస్ చేస్తలేవు. హ్మ్. అంటే మనం ఏం చేయాలి? గవర్నమెంట్ తరపున మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ మనం తయారు చేసుకొని మీరు కంపెనీస్‌కి చెప్పాలి. మీరు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మీరుండొచ్చు. లేకపోతే లేదు. అట్లా వేరే దేశాలు జేసినాయి. హ్మ్. సో, సేమ్ మనం ఇట్లాంటివి మనం చేయాలి మన సోషల్ మీడియా బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మన ప్రజలకి ఏం నింపుతున్నాం వాళ్ళ తలలో అన్నది ఇట్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రైట్? సో, థాట్ ఈస్ లైక్ వన్ థింగ్ వి నీడ్ టు డూ. అండ్ ఇటు సైడ్ వస్తే కన్స్యూమర్స్‌గా హ్మ్. మనం అందరం కన్స్యూమ్ చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే ప్రతిదానికి అందుకోసం నాట్ ఓన్లీ యాస్ లీడర్స్, యాస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిలాగా ఉంటా మనము క్రిటికల్ థింకింగ్ కెపాసిటీ అనేది పెంచుకోవాలి. అవును. అంటే ఇది నిజమా? డస్ ఇట్ మేక్ సెన్స్? వాట్ ఈస్ ద ట్రూత్? అని చెప్పి క్వెషన్ చేయాలి. ప్రతిదీ గుడ్డిగా నమ్మేయొద్దు. ప్రతి ఒక్క దాన్ని మనం క్వెషన్ చేసి మన ఓన్ లైక్ యూ నో డూ యువర్ ఓన్ రీసెర్చ్. హ్మ్. చిన్నది ఏదన్నా అది ఇప్పుడు నేను చెప్తున్నానని నేను చెప్తుంది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను లేదు. అవును. ప్రతిసారి అవును. అదే చెప్తాను. అవును. యూ డోంట్ హావ్ టు ట్రస్ట్ మీ. థింక్, సీ అండ్ దెన్ బిలీవ్ బికాజ్ నేను చెప్తుంది నిజం అని చెప్పి నీకు నమ్మకం వచ్చిన తర్వాత నువ్వు నమ్ము. అప్పుడు నమ్ము. అప్పుడు మన ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కూడా క్రేజీ ఉంటది. రైట్? నేను చెప్తున్నా అని చెప్పి నువ్వు హీరో వర్షిప్ లాగా చేయాల్సిన అవసరం లేదు. థింక్ ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ ఫాలో మీ బికాజ్ యూ బిలీవ్ దట్ ఐ విల్ లీడ్ యూ రైట్. ఓకే. రైట్? సో, ప్రతి ఒక్క దానిట్లో నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. ఓటు ఏసేటప్పుడు కూడా అదే ఇంపార్టెంట్. రైట్? అదే ఎక్కడ ఏంది ప్రతి అనేది ఒక్క దానికి. అదే మామూలుగా చెప్పాలంటే మోటివ్‌గా చెప్పాలంటే ఎవరు మనకు మేలు చేస్తారు గుర్రం ఏదో గాడిదేదో సరి చూసుకొని చెప్పుకోవాలంటారు. ఆ! అది ఒక రకం. హ్మ్. అది ఒక రకం. దేంట్లోనైనా మనకు మేలు ఉన్నా, లేకున్నా ఇప్పుడు ఏదో నేను మొన్ననే చూసినాను. మేలు కోరి యూట్యూబ్‌లో ఎవరో పెట్టిండ్రు. మీరిది తింటే ఇది హ్మ్. మంచిది. అది తింటే అవునవును. మంచిది. చూడ్డానికి మనకు మేలు చేసేవాళ్ళే. హ్మ్. హ్మ్. తింటే ఆమె పాపం చచ్చిపోయింది. అవును. ఏదో చేసి చికిత్స చేసి ఐ డోంట్ ఎగ్జాక్ట్‌లీ రిమెంబర్ డీటెయిల్స్. హ్మ్. అంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓహో! వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి చేసేసినాం. ప్రాణాలు పోతుంది. కోవిడ్ అప్పుడు ఎంతమంది చేయలేరు? అవును. ఆ! విని చేయలేరా? సో, నేను అదే చెప్తున్నాను. ఆ విషయంపై చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు మేలు చేస్తున్నాను అన్నట్లు చూపించేటోళ్ళు మస్తు మంది ఉంటారు. ఇంకా మనం బతుకుతున్న లోకం కూడా ఎట్లాంటిదంటే కలియుగం. హ్మ్. అందరూ మ ఎక్కువ మాటికి యూ నో చాలా మంది అందరూ మంచివాళ్ళు లేరు. సో, మనం నమ్మేటప్పుడు మనం ఆలోచించుకొని నమ్మాలి అంటున్నాను. హుహుహు. చెప్తున్నందుకు నమ్మేయొద్దు. నువ్వు చూస్తున్నందుకు నమ్మేయొద్దు. నిజమా? కాదా? ఎందుకు? ఎందుకు నిజం? ఒకవేళ నిజం అని చెప్పి నమ్మితే ఎందుకు నిజం? ఓకే. ఎందుకు కాదు? ఇంకేం ఆల్టర్‌నేటివ్ ఉంది? అట్లా చేసే శక్తి పెంచుకుంటేనే మన డెమోక్రసీ. మనం ఇప్పుడు ఉంటుంది డెమోక్రసీలో. మనం ఓటేసేది కూడా ఆ ఆలోచనతోటే. సో, ఇవన్నీ కలిపి ఉంటాయి. నథింగ్ ఈస్ ఐసోలేటెడ్. ప్రతి ఒక్కటి ఈస్ కనెక్టెడ్. యెస్. సో, ఆ కనెక్షన్‌లో థింక్. మనం అందుకోసమే చెప్తున్నాను. వి నీడ్ గుడ్ సిటిజన్స్ హూ థింక్ అండ్ విల్ వోట్ ఫర్ ద రైట్ రీజన్, విల్ ఫైట్ ఫర్ ద రైట్ థింగ్స్. యెస్. దానికి
సరే, ఈ ప్రజా పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలంటే మీరు ఇప్పటికీ చాలా ప్రెస్టేషన్‌లోకి వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి, మరి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతా ఉందా? అబ్సల్యూట్లీ సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే మీరు చూస్తే కూడా కేటీఆర్ గారు అయినా, హరీష్ రావు గారైనా, లేకపోతే పార్టీ నాయకులైనా మా కాన్స్టిట్యున్సీలోకొచ్చేసరికి మేము ఎస్ఐఆర్ మీటింగ్ చేసినాం. ఎంత ఘనంగా చేసినాం, మేము ఎంతమంది వచ్చిండ్రు, ఎంత ఉత్సాహంతోటి పాల్గొన్నారో హ్మ్. ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరు చాలా మంచిగా చేస్తున్నారు. పార్టీ హై లెవెల్‌లో కూడా ప్రోగ్రామ్స్ అన్నీ చేపడుతున్నారు. ఇప్పుడు నిరుద్యోగం పైన కూడా నడుస్తున్నారు. రేపుంది, చర్చలకి రేపుంది. ఆ! మర్చిపోయాను. ఆ సభకు సంబంధించిన దాని మీదనే పోలీసులు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదటండి. హ్మ్. ఎందుకంటారు? తెలుసుగా భయం. అదేంది? భయం, వణుకు. ఎవరంటే వణుకు? కేసీఆర్ గారంటే వణుకు, మన ప్రజలంటే వణుకు, వాళ్ళ 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 మీద కోపం బయట జనాలకి ఎట్లా తెలుస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తే వాళ్ళకి ఏమైపోతది, మేమింకా కుర్చీలో కూర్చోమేమో అన్న హ్మ్. వణుకు. హ్మ్. సో, ఇట్లాంటి వణుకులన్నీ కలిపి సవాల్ ఇసిరితే మొన్న గూడా హరీష్ రావు గారిని రమ్మన్నారు గన్ పార్క్‌కి. ఎళ్తుంటే మళ్ళీ అరెస్ట్ జేసిండ్రు. మీకేం తెలవని ప్రజలు జూస్తలేరా? హ్మ్. ప్రజలకి అర్థమైతలేదా ఏంది? అంతేనా? వాళ్ళు భయపడే ఎంత ఇట్లా వణుకుతున్నారు. ఏం జేస్తలేరుగా మరి భయముంటది గదా! అచ్చా! భయముంటదని చెప్పేసి పర్మిషన్ ఇవ్వట్లే. రైట్. ఎట్లా అంతే గదా! ఉండబోతుందండి భవిష్యత్తు? మరి బీఆర్ఎస్ పార్టీలో రానున్న రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతుంది? ఎట్లా బౌన్స్ బ్యాక్ కాబోతుందంటే ఏం చెప్తారు? ఆల్రెడీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది అని జెప్తాను. హుహు. ఆహ్, అండ్ బౌన్స్ బ్యాక్ అవుదామనే దాంట్లో వాళ్ళు ఏది చేయలేదు. ప్రజల కోసమని చెప్పి ప్రజల పట్లెళ్ళి కార్యక్రమాలన్నీ చేస్తా, ప్రజలకు దగ్గరైతా, ప్రజలని అర్థం చేసుకుంటా, ముందు ఒకవేళ నేను మొన్ననే కేటీఆర్ గారి వీడియో కూడా చూసినాను. ముందు కూడా ఏమైనా పొరపాట్లుంటే నేను హ్మ్. చూస్తున్నాను, నేను సరిదిద్దుకుంటాను అన్న ఆ ఆలోచన మీకింత బహిరంగంగా వచ్చి చెప్తున్నంటే ఇట్స్ ఇట్స్ లైక్ ప్రతి ఒక్క దశగా వాళ్ళు ఆలోచించి మేము ముందుకెళ్తాం. ఏమన్నా చేంజెస్ జేసుకోవాలన్నా మేము చేస్తాము. యూత్ మీద ఫోకస్ హ్మ్. అవ్వడమైనా, యూత్‌కి దగ్గర అవ్వడమైనా, మీరది కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క దిశలో వాళ్ళు ఆహ్, కార్యక్రమాలన్నీ మంచిగా చేస్తాం. ముందుకడిగి తీసుకొని చేస్తున్నారు. పోతున్నారు. గుడ్, యాహ్! మంచిది. ఏదైనా కూడా మంచి హోప్‌తో ఉండాలి. అనుకుంటున్నాం డెలిమిటేషన్ సంబంధించిన దాని మీద హ్మ్. కొంచెం మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా మళ్ళేదో పెట్టే అవకాశం హ్మ్. ఉందని చెప్పేసి. వన్స్ అవకాశం వస్తే హ్మ్. చేస్తారా పోటీ? అంటే ఇప్పుడెందుకు నన్ను ఆ అవకాశంతోటి ఎందుకు ముడిపడుతుండ్రు? నేను ఒక పర్సన్‌గా అంటే టాలెంట్‌గా నేనన్నది మంచి ఏంటంటే లే. మీ లైక్ ఫాదర్ సి లెగసీ, మీ ఫాదర్ మీ సార్ కూడా పోటీ చేస్తుండొచ్చు. లేదు అనుకుంటే కొంచెం డెలిమిటేషన్ అయితే కొన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండొచ్చు. హ్మ్. సో, అందులో మహిళా రిజర్వేషన్ కూడా వచ్చిందనుకోండి. ఇక కొంతమంది ఛాన్సెస్ యాక్టివ్స్ ఎక్కువుంటాయి. ఉన్న వాళ్ళకి ఉందా? ఆలోచన ఉంటే ఏదైనా తర్వాత సాధ్యం. యాహ్! ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు రిప్రజెంట్ పీపుల్. ప్రజలని రిప్రజెంట్ చేసి నిజంగా లైక్ మంచి చేయాలన్న ఆలోచన అయితే నాకు నిండుగా ఉంది. కానీ ఆహ్, నేనైతే టిపికల్ పొలిటీషియన్ లాగా నేను ప్రవర్తించలేను. హ్మ్. హా! అంటే పాలిటిక్స్ వచ్చిన తర్వాత ప్రవర్తించాల్సొస్తది. నో. ఐ ఆ! డోంట్ అగ్రీ విత్ థట్ నోషన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ థట్. హ్మ్. ఇన్ ఫాక్ట్ థింక్ వచ్చే జనరేషన్‌లో నేను ఇందాక మీకేం అడిగినా గుంపు మేస్త్రీలు అవ్వొద్దా అని చెప్పి మీకు అడిగినాను. హ్మ్. ఏంటి ఒక సీఎంగా లేకపోతే పాలిటిక్స్‌కి రావద్దా? ఒక డాన్సర్ రావద్దా హ్మ్. పాలిటిక్స్‌లో? అవును. ఒక స్టూడెంట్ రావద్దా పాలిటిక్స్‌లో? ఒక ఫ్యాషన్‌లో ఉన్న వాళ్ళు రావద్దా పాలిటిక్స్‌లో? ఒక జర్నలిస్ట్ రావద్దా హ్మ్. పాలిటిక్స్‌లో? అంటే నేను నాలాగా ఉంటా. ఐ వాంట్ టు కమ్ బికాస్ దట్ ఈస్ మీ. నేను మీ లైక్ యూత్‌లో యాహ్! మీరు మీరెట్లున్నారో రిప్రజెంటేటివ్‌నే నేను కావచ్చు గానీ, నాకంటే అట్లాంటిది. ఒక లైఫ్ ఉంటదనేది మీ రైట్. ఉద్దేశ్యం. గుడ్. రైట్. హ్మ్. ఎవరిది వాళ్ళ ఏ ఆక్యుపేషన్ ఉన్నా, ఏ లైఫ్ స్టైల్ అయినా మనం అందరికి వి షుడ్ బి ఏబుల్ టు గివ్ దట్ స్పేస్ దట్ ఈ వచ్చే జనరేషన్ ఇట్లుండు, అట్లుండు అంటే ఎక్కడికెళ్ళుంటారు? వాళ్ళు రావద్దా పాలిటిక్స్‌కి? ఆ! I want to show them you can be yourself and you can still come and we need more young people like me యాహ్! 100% to అది. come. సో నేనైతే అట్లా ఫిట్ కాలేను. హ్మ్. నేను ఇట్లుంటాను, మీరు నన్ను తీసుకుంటారు, నన్ను నమ్ముతారు, నేను మంచిగా చేస్తాను అని చెప్పి నమ్మి నన్ను ఎంచుకుంటే మీకు చాలా మంచిగా చేస్తాను. హ్మ్. లేదు నువ్వు ఇట్లానే ఉండాలి అంటే అది అంటే ఫంక్త్ మీ పొలిటీషియన్ లెక్క ఇష్టం వైట్ అండ్ అని వైట్ డ్రెస్ చెప్పి ఏసుకొనంటే మీతోటి కాదంటారు. నాకు ఉండాలని లేదు అని చెప్పి చెప్తున్నాను. అంతే. కాదు అని కాదు. కానీ నేను ఎట్లైనా ఉండగలుగుతాను. కానీ నాకు చేయాలని లేదు. ఆ ఆలోచనని తుడిపేయాలని ఉంది అని చెప్తున్నాను. లాస్ట్ ఫర్ ద లిస్ట్ ఇప్పుడు ఈ దుబాయ్‌లో ఏదో హ్మ్. పొలిటికల్ అదేంటండి? అది చేసి లీడర్‌షిప్ లీడర్‌షిప్ సమ్మిట్. అంటే ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి?
సో లీడర్షిప్ సమ్మిట్ దేంట్లోనే అంటే, సో దుబాయ్లో ఉండే లీడర్షిప్ సమ్మిట్ వేర్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి లైక్ యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సౌదీ నుంచి, దోహా నుంచి, ఆఫ్రికా నుంచి, మొత్తం యూనో all over world. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ హ్యావ్ కమ్. సో అక్కడ మా కాన్వర్సేషన్స్ అండ్ వాట్ వీ డిడ్ వాజ్ అబౌట్ లీడర్షిప్ ఇన్ ద ఏఐ వరల్డ్. ఇప్పుడు మనం ఎప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటాం అండ్ ఏఐ చాలా మీకు అర్థమైతలేదు, చాలా ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ ఇది. ఇంకో కొన్ని సంవత్సరాల్లో మీరు కూర్చొని కూడా మనం మనం నేను సేరెడ్ని ఇంటర్వ్యూ చేయొచ్చు, పండరిని వేరే చేసుకోవచ్చు. నో ఇట్స్ ట్రూ. నేను ఇంట్లో ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, బట్ కనపడేది మాత్రం ఇది కనపడుతుంది. అది రైట్. పీపుల్ ఆర్ క్రియేటింగ్ దర్ ఓన్ వీడియోస్. ఇంకా మనం చాలా 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 చేంజెస్ రాబోతున్నాయి. సో ఇట్లాంటి ఏఐ టైంలో మనం ఏం చేయొచ్చు యూజింగ్ ఏఐ ఫర్ అవర్ పీపుల్. ఆ ఎథికల్ ఆస్పెక్ట్ మీకు ఇందాక చెప్పినాను, పాలసీ వీ నీడ్ టు డ్రాఫ్ట్, రైట్? ఇట్లాంటివన్నీ మనం లైక్ న్యూ జనరేషన్ లీడర్స్ షుడ్ థింక్ అబౌట్ సచ్ థింగ్స్. ప్రతి ఒక్కరు ఏఐకి ఎక్విప్ చేసుకోవాలి అండ్ యూ షుడ్ థింక్ అబౌట్ లీడర్షిప్ ఇన్ ద ఏఐ వరల్డ్. అండ్ నేను వెన్ ఐ మెట్ దిస్ లైక్ బ్యూటిఫుల్ లేడీ, తంజానియాలో తనుంది, షీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ వెర్ స్కిల్ ట్రైనింగ్ ఏఐ యూస్ చేసి వాళ్ళ ప్రజలకి ఇవ్వడానికి చూస్తుంది. సో మనం కూడా అట్లాంటివి తెయవచ్చు కదా. మనము లైక్ యాజ్ పాలిటిషియన్స్ వీ హ్యావ్ టు థింక్ వాట్ కెన్ వీ డూ. ఏఐ యూస్ చేసి మన కాన్స్టిట్యున్సీ ప్రజలకు మనం ఏం చేయొచ్చు, లేకపోతే మన స్టేట్ లెవెల్లో మనం ఏం చేయొచ్చు, మనం జనాలకి ఏం చేయొచ్చు. సో ఇట్స్ అబౌట్ ట్యూనింగ్. ఇప్పుడు నేను మొన్న కలిసినాను మా సర్పంచ్ లైక్ సర్పంచ్ కోడిపోయిండు కానీ ఈజ్ అ యంగ్ అబ్బాయి ఫ్రమ్ నాగల్గిద్ద విలేజ్ అనమాట. సో చెప్తున్నాడు, మేడం నాకు కన్సల్టెన్సీ పెట్టుకోవాలని ఉంది అని చెప్పి చెప్తున్నాడు. దాని తర్వాత మాటల్లో మాట మాకు ఏం తెలిసిందంటే ల్యాబ్ టెక్నీషియన్స్ గా మా నారాయణఖేడ్ నుంచి చాలా మంది ఉన్నారు ఇక్కడ బీరంగూడల అని చెప్పి చెప్పిండు. సో నేను అడిగిన, ఇంతమంది ఆ వొకేషనల్ దాంట్లో అందరూ ఈ కోర్స్ చేసి హైదరాబాద్లో ఇదే ఏరియాలో ఉంటున్నారు కదా, నువ్వు ఎందుకు ఒక యాప్ లాగా క్రియేట్ చేయవు? ఎందుకంటే మనకు నారాయణఖేడ్లో కూడా ఎంతమంది మూఢనమ్మకాలతో చచ్చిపోతున్నారు. మనం ఒకవేళ బుక్ చేసుకొని వీళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే సర్వీసెస్, ల్యాబ్ టెక్నీషియన్ గా లేకపోతే డాక్టర్స్ గా, ఇఫ్ యూ కెన్ క్రియేట్ లైక్ అ లోకల్ యాప్ ఏఐ యూజ్ చేసి, నువ్వు అవన్నీ కన్సల్టెన్సీ ఎవరికి తెలుసు, ఎవరు వెళ్తారు, ఎవరెవరు. కానీ మనం లోకల్ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏం చేయగలుగుతావు, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ కెన్ యూ డూ అన్న థాట్ నేను అబ్బాయిలో పెట్టినా. ఈ సైడ్ హీ విల్ థింక్ అండ్ నేను ఆలోచిస్తాను. సో ఇట్లా మనం ఒక సెంటర్ లాగా పెట్టి ఇఫ్ వీ ట్రైన్ అవర్ యంగ్స్టర్స్, పుట్ యువర్ ఓన్ బిజినెసెస్, రూరల్ ఎకనామీ క్రియేట్ చేద్దాము, లెట్స్ సీ వాట్ కెన్ యూ లైక్ బిల్డ్. అక్కడిక్కడ వలసలకు ఎందుకు వెళ్ళడం? మీరున్న దగ్గర, మీ గ్రాడ్యుయేట్ అవుతున్న దగ్గర నువ్వు చూడు, ఆలోచించు, బిజినెస్ పరంగా ఆలోచించు. మన ఊరుని ఎట్లా డెవలప్ చేద్దాం, మన కాన్స్టిట్యున్సీలో ఎట్లా డెవలప్ చేద్దాం, ఉన్న దగ్గరనే మనం ఏం చేయగలుగుతాం. ఎప్పుడు చూసినా మనం ఒక్కోళ్ళకి జాబ్ కోసం అడగడమే కాదు, వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఉన్నారు అంటే జస్ట్ బికాస్ దే డోంట్ నో ఇంగ్లీష్, లైక్ యూనో ఒక భాష సరిగ్గా రాలేదు అని చెప్పి అది ఇది అని చెప్పి మనం అట్లా అంటాం. కానీ ఎన్ని క్రియేటివిటీ, ఎంత మంచి క్రియేటివిటీ ఉంది వాళ్ళలో, ఎంత టాలెంట్ ఉంది. సో వీ నీడ్ టు ఎంకరేజ్ మోర్ ఆఫ్ దట్ థింగ్స్. అది నాకు నాలాంటి వాళ్ళకి ఓటేస్తే మీకు వస్తుంది. అంటే ఒక పొలిటీషియన్ లాస్ట్ కు బయటకు వచ్చేస్తారు, రైట్? మీ ఆకాంక్ష కూడా తీరాలి. పాలిటిక్స్ కొంచెం మళ్ళీ స్వచ్ఛమైన పాలిటిక్స్లోకి మారాలని మనం కూడా కోరుకుందాం. భవిష్యత్తులో మీకు కూడా అవకాశం రావాలి, ప్రజలు ఇలాంటి వాళ్ళు కూడా చట్టసభలో ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇది శ్రేయారెడ్డి తోటి ముఖాముఖి.